ప్రిపేర్ చేయలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను చెప్పాను కదా, ఒక జానర్ ఆఫ్ సినిమా తీసినప్పుడు అన్ని సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలని ఏం లేదు కదా, అన్ని ఏరియాస్ లో ఒక్కొక్కరు ఆడియన్స్ రీచ్ అవ్వాలని లేదు కదా. ఇప్పుడు 12 ఏరియాలు అమ్ముతాం మనం అన్ని కలిపి, 10 ఏరియాలో 11 ఏరియాలు రీచ్ అయింది, ఒక ఏరియా రీచ్ అవ్వలేదు, దానికి ఏముంది? ఇట్ డజంట్ మీన్ సినిమా వర్క్ అవ్వలేదు అని కాదు కదా. ప్రూవ్ చేయమనండి, సింపుల్. ఇప్పుడు నా సినిమా ఫేక్ కలెక్షన్, ముందు సినిమాలు అన్ని జెన్యూన్ అని ఎలా తెలిసిందో, ఇది ఎలానే ఫేక్ అని ప్రూవ్ చేయమని పోనీ. ఫేక్ కలెక్షన్స్ గానీ చేస్తే మీరు ఎదురు డబ్బులు కట్టుకోవాల్సి వస్తుంది. దాంట్లో ఏం చెప్పాను, ప్రొడ్యూసర్ ఇచ్చారు నమ్మద్దని చెప్పాను కదా. అవును, అందుకే ప్రూవ్ చేయి ఫేక్ అని అంటున్నా. నమ్మద్దు. ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఆడియన్స్ సినిమా చూసారా, నా బయర్ కి డబ్బులు వచ్చినా లేదా అని, మీరు నమ్మారా లేదా అని మాత్రం నాకు ఏదన్నా మారుతుందా చెప్పు. మమ్మల్ని హర్ట్ చేయలే, మమ్మల్ని హర్ట్ చేయలేదు, సినిమాని ఏమి డామేజ్ చేయలేదు అని చెప్పడానికే ప్రెస్ మీట్. డామేజ్ చేయలేదని మీకు తెలియాలి కదా. మీరు అందరూ ఇప్పుడు చెప్తున్నాను కదా, అందరూ ఆమె ఒక ఇంటెలెక్చువల్ ఒపీనియన్ ఇచ్చారు కదా సినిమా మీద, అదంతా తప్పైందని చెప్పాలి కదా మీ అందరికి. కలెక్షన్స్ బాగున్నాయని చెప్పాలి కదా, దానికి ఎలా చెప్తాం కలెక్షన్స్ బాగున్నాయనే చెప్పగలుగుతాం. చిన్న లేమెన్ లెవెల్ లో అడుగుతున్నాను క్వశ్చన్ మిమ్మల్ని, ఏదో క్రిటిక్ జర్నలిస్ట్ లకు కాదు. అంటే సినిమా హిట్ అయిపోతే రివ్యూస్ క్రిటిక్స్ తప్పు, లేకపోతే సినిమా ఫ్లాప్ అయితే ఒక కరెక్ట్, అట్లానే లేదు, ఎప్పుడు లేదు. సో మెనీ టైమ్స్ కానీ ఒక సినిమా సక్సెస్ కాదని చెప్పడానికి బ్యారియర్ ఏంటి చెప్పు. ఇక్కడ ఉన్న చాలా మంది చాలా సినిమాకి 4 స్టార్స్ 4.5 స్టార్స్ స్టేటస్ పెట్టిన రోజులు చాలా ఉన్నాయి. ఆ సినిమాలు కనీసం 1 కోటి షేర్ కూడా ఆలోచిస్తాను. 2 స్టార్స్ వేసిన సినిమాలు ఉండొచ్చు, దాని 500 కోట్లు వచ్చి ఉండొచ్చు. అంటే పబ్లిక్ మాస్ ని డ్రైవ్ చేయడం అనేది ఒక సినిమా ఆబ్జెక్టివ్ పెద్ద సినిమా. సో అది మీరు ఆబ్వియస్ గా సక్సెస్ అవుతారు. బట్ కానీ ఒపీనియన్ చెప్పడం అనేది క్రిటిక్స్ అండ్ వాట్ ఎవర్ మీరు అంటున్న ఆ వెబ్సైట్. అవును, కరెక్టే. నువ్వు చెప్పే ఒపీనియన్ చెప్పడం మీ ఒపీనియన్ తప్పో కాదా అని చెప్పే రైట్ నాకు ఉందిగా. ఆబ్వియస్లీ అంటే అది తప్పే అంటే దేర్ ఇస్ నో బెంచ్ మార్క్. You gave me some rating for my film కదా. How are you sure that is right? How are you sure that is right? నీ పర్సనల్ ఒపీనియన్ కదా, నీ పర్సనల్. ఇప్పుడు ఒక వెబ్సైట్ ఒక్క పర్సనల్ ఒపీనియన్, అంతేగాని నువ్వు పోలింగ్ పెట్టి తీయలేదు కదా. ఇప్పుడు పోలింగ్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు దాన్ని అంటారు కదా, ముందు ఇస్తారు, ఎగ్జిట్ పోల్స్ లాగా ఇస్తారు, ఏంటి అనాలిసిస్ చేసి ఇస్తారు. మీరు రివ్యూ చేసేటప్పుడు మీరేమో ఒక 100 మంది 1000 మంది జనాన్ని అనాలిసిస్ చేయట్లేదు. ఇట్స్ పర్సనల్ ఒపీనియన్ ఆఫ్ కపుల్ ఆఫ్ పీపుల్ సిటింగ్ ఇన్ అ వెబ్సైట్. దాన్ని నువ్వు ప్రొజెక్ట్ చేస్తున్నావు ఆడియన్స్ కి. నేను అది తప్పు అని ప్రొజెక్ట్ చేస్తాను, ప్రెస్ మీట్ పెట్టా అంతే. Because my film collected well కాబట్టి. Sir, but a couple of people are not some simple easy people, you know. ఎలా who is the judge for it? Who is the judge for it? మీరు దేవుళ్ళా? Who is the judge for it? దేవుళ్ళని ఎవరు ఉన్నారు సార్? మరి ఇంకంతే. మరి అందుకే నేను కాదు అని చెప్తున్నా. అలా కాదు. నేను కాదు అని చెప్తున్నా. సార్ సెక్షన్ ఆఫ్ సినిమాకి 100 కోట్లు రాలేదు అంటే ఏంటి? అప్పుడు కూడా రివ్యూలే తప్ప. ఏంటి అసలు నేను అనేది రివ్యూ తప్ప ఒప్ప కాదు. అసలు రివ్యూకి వాల్యూ లేదు అని చెప్తున్నా. రివ్యూ కి వాల్యూ లేదు అని నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా. ఐఎమ్ నాట్ జనరలైజింగ్ ఇట్ ఆల్సో. I'm not getting affected by it. నేను చెప్తున్నా లోకేష్. No, you tried to affect the film. You guys tried to affect the film. అందుకని కాలేదు అని చెప్తున్నాను.